శ్రీ కళా జనార్దన్ గారు ఈ త్యాగరాయ గానసభ మరి ధర్మాధికారిగా కూడా వారు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. కళా జనార్దన్ గారు మాట్లాడతారు. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మములకు, శ్రీ 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 భారతీతీర్థ స్వామి వారి పాదపద్మములకు, శ్రీ 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 విధుశేఖర భారతి వారి పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామం. శృంగేరి ఒక పీఠం గురించి ఇప్పటి వరకు వేదికపై ఉన్న పెద్దలు అద్భుతంగా వారి విశిష్టత గురించి చెప్పారు. నా స్వానుభవం, నేను ఒక వ్యక్తి నన్ను పరిచయం చేశారు. శృంగేరిలో పలానా దేవాలయం ఉంది, అందులో మిమ్మల్ని కమిటీ మెంబర్ చేస్తున్నాము అని 2006 సంవత్సరంలో. సరే అని నేను కమిటీ మెంబర్ అవ్వడం జ్ఞాన సరస్వతి దేవాలయానికి. తిరిగి స్వామి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అన్నది ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా నా స్వానుభవంలో కాలం ముందుకు వెళ్తున్న కొద్దీ ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది శృంగేరి నుంచి, మీరు శృంగేరి రండి అని. అక్టోబర్ నెల 2016 సంవత్సరంలో. అప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. నేను ఎందుకు పిలిచారు ఏంటో నాకు తెలియదు. ఎవరైతే పెద్దలు నన్ను తీసుకువెళ్ళారో ఆ దంపతులు జగద్గురువు అప్పుడు భారతీతీర్థ స్వామివారు, మహాస్వామివారు నన్ను చూసి, ఇలా దేవాలయానికి మిమ్మల్ని ధర్మాధికారిగా నియమిస్తున్నాము, మీకు చేయాలి, గురుగారు మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా, అంతకంటే నా పూర్వజన్మ సుకృతం అని అన్న తర్వాత మళ్ళా తిరిగి 2021 సంవత్సరంలో ఇంకో దేవాలయానికి, జ్ఞాన సరస్వతి దేవాలయానికి. ఈ క్రమంలో గురువుగారి ఆశీస్సులు, గురువుగారి దీవెనలు ఎలా ఉంటాయి అంటే, అటు విధుశేఖర భారతి వారిది కానీ భారతీతీర్థ మహాస్వామి వారిది. మేము ఇక్కడ ఏదైనా బ్రహ్మోత్సవాలు చేసినా, దేవి నవరాత్రులు చేసినా, అక్కడ ఎంత ఇబ్బందులు ఏమిటి అన్నది గురువుగారిని ప్రార్థించి, అమ్మవారి శారదా అమ్మవారిని ప్రార్థిస్తే ఆ మహిమ మేము కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మా గుళ్ళో ఉన్న సోదరిమణులు కూడా ఇక్కడ ఉన్నారు, ఇందాక పారాయణ చేసిన వాళ్ళు. అద్భుతంగా ఆ గురువుల యొక్క ఆశీస్సులు నాకు ముఖ్యంగా, నా తల్లిదండ్రులు, అదేవిధంగా పూర్వజన్మ సుకృతం, నేను శృంగేరి దేవాలయానికి ధర్మాధికారిగా నేను పిన్న వయసులో అయ్యానని అనుకుంటున్నాను. అంత మహిమ కలిగిన దేవాలయంలో ఒక పీఠానికి తర్వాత కాలక్రమాన 2017 సంవత్సరంలో త్యాగరాయ గానసభకు కూడా మా అన్నయ్య గారైన కళాదీక్షితులు గారు స్వర్గస్థులయ్యాక, నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, ఇలా గురువుగారు 2018లో వచ్చారు విధుశేఖర భారతి వారు సన్నిధానం వారు. గురుగారు ఇలా ఉంది, మీ అనుమతితోటి అన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంకా ముందు మీ సేవలు అవసరం అండి. ఒక గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, తన భక్తుడు ఏ విధంగా చేయగలడు, ఎలా అతను రూపాంతరం చెందగలడు అని వాళ్ళు నిజంగా ఒక శంకరులు, ఒక పరమేశ్వరుని చూసినట్టే ఉంటుంది. నేను శృంగేరి వెళ్ళినప్పుడు రాత్రిపూట చంద్రమౌళీశ్వర స్వామి పూజ అయిన తర్వాత గురువుల్ని చూశాక ఆనందం నేను మాటల్లో చెప్పలేను. అంతవరకు ఉన్న వైబ్రేషన్స్, టెన్షన్స్ అన్నీ ఒక విధమైన ఆ వైబ్రేషన్ తోటి చాలా పాజిటివ్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే, నేను ఎప్పుడు శృంగేరి వెళ్ళినా నాకు 15 నిమిషాలు టైం ఇస్తారు ఉదయం పూట. అది నా పూర్వజన్మ సుకృతం. గురువులని నేను కళ్ళలో చూస్తూ మాట్లాడుతున్నప్పుడు నేను అడగాల్సిన ప్రశ్నలు, మాకు ఇక్కడ సంబంధించిన విషయాలు అడుగుదామని కూడా నేను మర్చిపోతూ ఉంటాను. అప్పుడు గురువుగారు అంటారు, మీరు ఫస్ట్ నన్ను చూస్తున్నారు, మీరు మాట్లాడట్లేదన్నారు. గురువుగారు ఒక పరమేశ్వరుని చూస్తున్న ఆనందం కలుగుతోంది అని. నేను మాట్లాడలేకపోతున్నానండి. జనరల్గా అయితే 45 నిమిషాలు, గంటన్నర నేను నిలబడి చెప్పింది చెప్పకుండా చెప్పగలను నేను మా సభల్లో. కానీ గురువుగారిని చూస్తే అంత అద్భుతమైన శక్తి, ఆ వైబ్రేషన్ కలుగుతుంది. ఈ త్యాగరాయ గాన సభలో మేము 2022
మే 21వ తారీఖు నాడు మా తండ్రి గారైన కళా సుబ్బారావు గారి పేరు మీద 365 రోజులు ఉచితంగా వివాహాలకి ఇవ్వాలి, ఇదే ప్రధాన వేదిక అని మా నాన్నగారి జన్మదినం రోజున డిక్లేర్ చేసే ముందు నేను శృంగేరి వెళ్ళి గురువుగారికి విన్నవించుకున్నాను. గురువుగారు, నేను ఈ విధంగా మా తండ్రి గారి పేరు మీద మీ ఆశీస్సులతో చేయాలనుకుంటున్నా అంటే తప్పకుండానే ఆయన ఆవిష్కరించారు విధుశేఖర భారతి వారు మహాసన్నిధానం వారు. ఈరోజు వరకు వారి ఆశీర్వాదంతో దాదాపు 88 పెళ్ళిళ్ళు అయ్యాయి 1.5 సంవత్సరంలో ఇదే గానసభలో. ఒక పెళ్ళే కాకుండా కళ్యాణ మండపము, టెంటు, క్రాకరీ, టేబుల్స్, ఒక మంగళసూత్రం, ఒక చీర, ఒక కాళీమట్టలు, 150 మందికి భోజనాలతోటి మేము పెళ్లి చేస్తున్నామండి. కుల మతాలకు అతీతంగా పవిత్రమైన శృంగేరిలో ఏదో ఒక చిన్న అలా కరెక్షన్ లాగా అవడం మామూలే. అది పెద్ద విషయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ అది తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. ఇదే జాగరాయి గాన సభలో నేను అధ్యక్షుడిగా నాకు కూడా ఇప్పటికే ఒక 100 మంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు. దాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు ఇది ఎలా కూలిపోతుంది, ఎలా ఇది చేయాలి, ఎలా మూసేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఒక ఎజెండాగా పెట్టుకొని. ఉచిత సంగీతం, ఉచిత నృత్యం, ఉచిత మెడికల్ క్యాంపు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉంటాం. మీ అందరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉచితంగా ఫ్లూట్ కూడా నేర్పిస్తాం. ఇక్కడ మొత్తం 7 థియేటర్లు ఉన్నాయండి. మెయిన్ థియేటరు, గ్రౌండ్ ఫ్లోర్లో 3 థియేటర్లు, ఫస్ట్ ఫ్లోర్లో 3 థియేటర్లు, 7 థియేటర్లు మొత్తం నిర్మాణం చేశాం. ఒక్క సినీ గీతాలు తప్ప 365 రోజులు మిగిలిన 6 థియేటర్లు మేము ఉచితంగా ఇస్తాం. గ్రంథావిష్కరణలకి, సాహిత్య సభలకి, అన్నిటికీ. మీరందరూ కూడా ఎవరన్నా ఈ కార్యక్రమాలు చేసుకోవాలంటే మేము పూర్తిగా సహకరిస్తాం. అదేవిధంగా మా దర్శన శర్మ గారు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతమైన ప్రసంగాలు చేయిస్తాను అంటే మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ థియేటర్కి వెళ్ళకండి, ఇది సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఉదయం పూట మీరు ఇక్కడే చేసుకోండి. ఎప్పుడైనా కానీ టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నారు. ఆ డేట్ ఫిక్స్ చేస్తాం. పెద్దలందరినీ పిలిచి శృంగేరి యొక్క వైభవం గురించి ఒకరోజు శాస్త్రి గారి చేత, ఒకరోజు మా జొన్నవితల గారి చేత, అలా మీరు విస్తృతంగా ఒక యూట్యూబ్లో ప్రచారం చేస్తే కూడా బాగుంటుంది. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ నెగిటివ్ పబ్లిసిటీ కంటే పాజిటివ్ కొద్దిగా టైం పట్టినా చాలా బాగుంటుందని నా విన్నపం. మీరు కూడా ఎవరైనా కానీ, దర్శన శర్మ గారే కాదు, నా ప్రసంగం విని ఎవరైనా కానీ స్పందించి ఉదయం పూట మీరు ఏదైనా కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటాను, పెద్ద హాల్ కావాలి అంటే మేము పూర్తిగా మీకు సహకరిస్తాం. అదేవిధంగా సాయంకాలం పూట ఏమైనా ఇందాక చెప్పినట్టుగా పారాయణాలు కానీ, విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను మినీ హాల్స్లో అంటే కూడా మీకు ఇస్తాను. మరొకసారి జగద్గురువుల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, ఆ జగద్గురువుల్ని మొన్ననే నేను రాజమండ్రిలో దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. బహుశా ఒక 2-3 నెలల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తున్నారని తెలిసింది. మనందరం కూడా వారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం తీసుకుందాం. ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మళ్ళా ఈ లైవ్ ద్వారా కూడా పెద్దలకి విన్నవించుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు శృంగేరి వెళ్ళి మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ జగద్గురువుల ఆశీస్సులు నా మీద, మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి. నేను ఉదయము బెంగళూరుకి వెళ్ళిపోవాలి. మా దర్శన్ శర్మ గారు, నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నా మార్నింగ్ బెంగళూరు వెళ్ళడానికి. దర్శన్ శర్మ గారు మొన్న సాయంకాలం ఫోన్ చేసి ఇవాళ ఈవినింగ్ ఇలా పెడదాం అనుకున్నాం, మా గాంధీ గారికి హాల్ ఇచ్చాం. అయితే ఎలా అండి, నేను ఉండాలి కంపల్సరీగా, మా జగద్గురువులు అంటే ఇంకా అంతకంటే ఆనందం ఉందని క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు నైట్కి బుక్ చేసుకున్నాను. మీరందరి అనుమతితో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. శ్రీ జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ